న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, విడుదల రజనికి సత్తెనపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించారని మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజనిపై సత్తెనపల్లి పిఎస్లో కేసు నమోదైంది. అయితే రేపు విచారణకు హాజరు కావాలని సత్తెనపల్లి పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ ప్రమోద్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. ప్రమోద్, చెప్పండి, జగన్ రెంటపాళ్ల పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించిన సందర్భంగా అటు అంబటి రాంబాబు అలాగే విడుదల రజనిపై ఇటీవలే సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మరి వారు నోటీసులు కూడా అందజేసినట్లుగా తెలుస్తోంది. రేపు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు. మరి ఇటు అంబటి రాంబాబు అలాగే విడుదల రజని రేపు విచారణకు హాజరయ్యే అవకాశం ఎంతవరకు ఉంది? సరే, ఏదైతే వైఎస్ జగన్ సత్తెనపల్లి రెంటపాళ్ల పర్యటన సందర్భంగా ఇటు ఏదైతే నిబంధనలు ఉల్లంఘించినటువంటి కేసులో కూడా ఇప్పటికే వైసీపీ నాయకులు విచారణకు కొంతమంది హాజరైనటువంటి నేపథ్యంలో రేపు 21వ తారీఖు మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి విడుదల రజనికి కూడా వారి కార్యాలయంలో సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి పోలీసులు అయితే నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే రేపు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అయితే ఈ రోజు మాజీ మంత్రి విడుదల రజని అసలు ఈ రోజు విచారణకు హాజరవ్వాలి. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల రేపు హాజరవుతానంటంతో ఇద్దరు కలిపి రేపు విచారణకి హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు అయితే ఆదేశించారు. అయితే ఏదైతే జగన్ పర్యటన సందర్భంగా జన సమీకరణ ఎందుకు చేశారనే దానిపై కూడా ప్రశ్నించే అవకాశం అయితే ఉంది. మరి ముఖ్యంగా అసలు జగన్ కాన్వాయ్ లో ప్రయాణించడానికి గల కారణం ఏంటి? జగన్ కాన్వాయ్ లో కొంతమందికి మాత్రమే అనుమతి ఉంది, కానీ అనుమతి లేని వారు కూడా ప్రయాణించడంపై కూడా అధికారులు అయితే ప్రశ్నించే అవకాశం అయితే ఉంది. అయితే పూర్తిగా ఇటు సత్తెనపల్లి రెంటపాళ్ల పర్యటనకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద జగన్ కారు కింద ఒక వ్యక్తి పడి మృతి చెందడం, మరియు సత్తెనపల్లిలో కూడా ఒక వ్యక్తి చనిపోవడం, పూర్తిగా జగన్ పర్యటనకు సంబంధించి ఇద్దరు ఆ చావుకు కూడా కారణమయ్యారంటూ కూడా ఇదైతే కేసులు నమోదు చేశారు. ఈ పర్యటన సందర్భంగా ఎంతో మంది ఏదైతే పల్నాడుకు సంబంధించినటువంటి హైవేలు కూడా ఇటు ట్రాఫిక్ ను కూడా పూర్తిగా అంతరాయం కలిగించారు. ఇటు పోలీసు విధులకు కూడా ఆటంకం కలిగించారంటూ కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఏదైనప్పటికీ ఇటు వైసీపీకి సంబంధించినటువంటి నాయకుల్లో ఇప్పటికే భయాందోళన అయితే స్టార్ట్ అయింది. ఏదైతే ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తిగా పోలీసులు అయితే నిష్పక్షపాతంగా పూర్తిగా వేగవంతమైతే విచారణ వేగవంతం అయితే చేస్తున్నారు. ఏదైతే వీరికి ఉన్నటువంటి డేటా ఆధారంగా ఏదైతే రెంటపాళ్ల పర్యటనకు సంబంధించి డ్రోన్ వీడియోలు సోషల్ మీడియాలో వచ్చినటువంటి వీడియోల ఆధారంగా ప్రతి ఒక్క వైసీపీకి సంబంధించినటువంటి నాయకులకి ఏదైతే జన సమీకరణలో పాల్గొన్నటువంటి కార్యకర్తలకు కూడా పోలీసులు అయితే నోటీసులు ఇప్పటికే 113 మందిపై కేసు నమోదు చేసి ప్రతి ఒక్కరు కూడా విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అయితే వీరందరినీ విచారించిన అనంతరం అయితే వీరిపై కేసులు నమోదు చేశారు కాబట్టి పోలీసు విచారణ అనంతరం వీరిని అరెస్ట్ చేస్తారా లేదా అనేది కూడా మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం అయితే ఉంది. ఏదైనప్పటికీ జగన్ పర్యటన ఇటు వివాదాస్పదంగా మారింది. ఏదైతే ఇచ్చినటువంటి నిబంధనలు ప్రతి ఒక్కటి కూడా తప్పి ఏదైతే జనసమీకరణ చేశారో మరియు పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తూ బారికేడ్లను కూడా విసిరేసినటువంటి మాజీ మంత్రి అంబటి రాంబాబు అక్కడ చేసినటువంటి దౌర్జన్యం దీనిపై కూడా పోలీసులు అయితే విచారించే అవకాశం అయితే ఉంది. ప్రమోద్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.